హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. చాలా రోజులు అయిపోతుంది కదా వీడియోస్ పెట్టక. అంటే అప్పుడప్పుడు షార్ట్స్ అవి పెడుతున్నాను కానీ బట్ ఇట్లా లాంగ్ వీడియోస్ పెట్టక 1 మంత్ పైన అవుతుంది. సో ఈ మధ్య లాంగ్ ఇట్లా వ్లాగ్స్ చాలా లేట్గా వస్తున్నాయి. అది ఎందుకు ఏంటనేది ఈ వ్లాగ్లో ముందు చెప్తాను. ఇంకా ఈ వ్లాగ్ ఒక 3 రోజులది కలిపి ఈరోజు సండే ఎర్లీ మార్నింగ్ రామ్ వర్క్ మీద వాషింగ్టన్ స్టేట్కి వెళ్ళాడు. సో ట్యూస్డే వస్తాడు. ఇంకా రామ్ లేకుండా నేను చిద్వి 3 డేస్ ఎలా ఉన్నాం ఏంటనేది వ్లాగ్. చిద్వి తినేసి ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఆడుకోవడానికి వెళ్ళాడు. ఈ అవ్వ మన ఇంటి కింద ఉంటారు, వాళ్ళ కూతురు ఇంకా తినే ఉంటారు. మంచిగా పిల్లలు కనిపిస్తే చాలు పిలిచి వాళ్ళతో చెస్ చెక్కర్స్ ఆడుతుంటారు. నేను చిద్వి చెస్ గేమ్ ఆడుతున్నాము. నాకు అసలు ఏం రాదనమాట. అంటే కొన్ని పీసెస్ గురించి అవి ఎట్లా మూవ్ అవుతాయో తెలుసు అంతే. సో అందుకని చెప్పి ఇద్దరం ఎట్లా ఉన్నామంటే వాడు టీచ్ చేస్తుంటే ఇట్లా పోతే ఇట్లా అవుతుందని నేను వాడితో గేమ్ ఆడుతున్నాను. ఇంక చూడండి ఎలా ఉంటుందో చూద్దాం. కొంతసేపు తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఇంటికి వచ్చినాక సరే మన ఇద్దరం ఆడదాం ఒక గేమ్ అని చెప్పి స్టార్ట్ చేసాము. And one more thing, if you move your rook like this and you move it back, you can't castle. If you move any of the rooks, you can't castle? Yeah, if you move any of the rooks when it's like this, you can't castle. Okay, now I can castle, right? Yeah. Like this? Yeah. And you can't castle if you move the queen. ఏంటి? Yeah. నా క్వీన్ అది? అమ్మో, అయితే నువ్వు మోసం చేసావు అమ్మకి చెప్పి. ఐఎమ్ టేకింగ్ మై మూవ్ బ్యాక్. బట్ అమ్మ దొంగ. That's not fair. నో, అమ్మకేం తెలీదని కథలు పడకు. ఇది అస్సలు నాకు చెస్ గేమ్ అంటే ఈ పీసెస్ ఎట్లా మూవ్ అవుతాయి ఏంటి అదే తెలుసు కానీ పెద్దగా తెలియదు. ఆగు నాన్న. అందుకని చెప్పి అమ్మ ఇట్లా మూవ్ చేస్తే నీకు అది ఇది బెటర్ అని చెప్పి నన్ను చీట్ చేస్తున్నాను. No, Mama. That's developing your pieces. I swear that's a good move in the opening. I told you. I swear. ఏంటి నా క్వీన్ లూజ్ అవ్వడం గుడ్ మూవా? That's the not strongest a good piece. No, Mama. Developing your bishop is a good move. Like developing your bishop and your knight is a good move. Like that. Like when you move bishop to c4, that's a good move. తర్వాత కొంతసేపు నిద్రపోయాము. దెన్ ఇది ఈవినింగ్. ఏం చేస్తున్నావు చిద్వి? Building a restaurant and a gas station. ఎందుకు? Because gas stations always have to have like restaurant thingies. రెస్టారెంట్ యాడ్ ఉంటుందిరా, చిన్న షాప్ ఉంటుంది అంతే, కన్వీనియంట్ స్టోర్ లాగా. That's like that's basically what I'm making. దట్స్ నాట్ రెస్టారెంట్, ఇట్స్ ఏ కన్వీనియంట్ స్టోర్. జస్ట్ కొంచెం ప్యాకెట్ ఫుడ్ ఉంటుంది. Coffee drinks. I got Circle K. వీడికి ఇంకా టీవీ టైం అంటే ఈ టైంలోనే లెగోస్ బిల్డ్ చేసుకుంటూ చూసుకుంటున్నాడు. ఒక్కసారి లెగోస్ ఓపెన్ చేశారంటే వీటితోటి ఒక 1-2 అవర్స్ ఈజీగా టైంపాస్ చేస్తాడు. చిద్వి లెగోస్తో ఆడుకుంటూ యూట్యూబ్ చూస్తున్నాడు. ఇందాకే రామ్తో మాట్లాడినాము. చిద్వి వాళ్ళ నాన్నని మిస్ అవుతున్నాడు అంటే ఇందాక ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వీడియో కాల్లో చెప్తున్నాడు. ఎప్పుడు అసలు వాడికి బుద్ధి వచ్చినాక ఎప్పుడు లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళాం కదా 2 years బ్యాక్, అప్పుడు ఒక 4 days ఏమో 3 to 4 days వాళ్ళ నాన్న చూడకుండా ఉన్నాడు అంతే. ఇంకా తర్వాత ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉన్నాడు కదా. ఇంకా రామ్ దగ్గరే మేము ఉన్నాము ఎప్పుడు. సో ఈ రోజు వాళ్ళ నాన్న లేకపోయేసరికి చెప్తున్నాడు చాలాసార్లు, నాకు డాడీతో కాల్ చేద్దాం మాట్లాడదాం అని అంటున్నాడు ప్రతిసారి. సో ఇంకా ఈరోజు సండే, రేపు మర్నాడు నైట్ కంతా వచ్చేస్తాడు. 2 రోజులు ఏం కాదులే అని చెప్తున్నాను. సో అదనమాట. అంటే వాడికి ఇప్పుడు పెద్ద అవుతున్నాడు కదా, ఎక్కువ నాతో ఉండాలనిపిస్తుంది. మరేమో మరి నాకు తెలియదు. ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నాను నేను చిద్విని. జనరల్గా అంటారు బాయ్స్ ఒక 7 years to ఇట్లా ఏజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఫాదర్తో ఉండడానికి ఇష్టపడతారు. అప్పటి వరకు ఎప్పుడు నేను కావాలనేవాడు. ఈ మధ్య ఏమో వాళ్ళ నాన్న కావాలంటున్నాడు. సో అందుకనేనేమో ఇంకెక్కువ మిస్ అవుతున్నాడు. సో అది ఇంకా నేనైతే రేపు మర్నాడు ఆఫ్ తీసుకున్నాను, మండే ట్యూస్డే. బికాజ్ రామ్ నన్ను డ్రాపింగ్ పికప్ రామ్ చేసేవాడు కదా. ఇంకా ఊబర్ అయితే తీసుకోవచ్చు కానీ ఇంకెందుకులే అంటే మళ్ళీ నేను 3K రావాలి. అట్లా 9 to 4 చేసేదాన్ని. సో 3K రావాలి. చిద్వి స్కూల్ బస్ వస్తుంది కదా, అది ఆఫ్ తీసుకుందాం అనిపించింది. ఎట్లా నాకు పెయిడ్ హాలిడేస్ ఉన్నాయి
ఇంకా సో అవి రెండైతే తీసుకున్నాను. సో అదనమాట. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే మండే పొద్దున బ్రేక్ఫాస్ట్కి పల్లీ చట్నీ ఇంకా దోశ వేసాను. ఈరోజు నేను ఫాస్టింగ్. ఇంకా చిద్వికి లంచ్ బాక్స్కి శాండ్విచ్ పెడతానంటే వాడు ఆనియన్ దోశ కావాలన్నాడు అనమాట. వీడికి దోశ అంటే బాగా ఇష్టము. ఇంకా అప్పుడప్పుడు బాక్స్లోకి ఇట్లా ఆనియన్ దోశ పొడి వేసి పెట్టమంటాడు. ఇంకా అది పెట్టి కొంచెం పెరుగన్నం ఫ్రూట్స్ పెట్టాను. ఇది వాడి లంచ్ బాక్స్. బొట్టు కూడా పెట్టుకోలే కదా కానీ నేను డైలీ అంటే వీకెండ్స్లో మిస్ అవుతుంది, కానీ వీక్ డేస్లో అయితే పొద్దునే వామ్ వాటర్ తాగి తర్వాత బ్రష్ అయినాక ఈ నైట్ నానబెట్టుకున్న ఆల్మండ్స్ వాల్నట్స్ అయితే తింటాను. చిద్వి తినేసి ఇంకా మిల్క్ తాగేశాడు. ఈలోపు స్కూల్ బస్ వచ్చే టైం అయింది. ఈ స్కూటర్ ఎందుకో అసలు పక్కనే ఉంటుంది, మనకి కమ్యూనిటీ ఎంట్రన్స్లోనే బస్ స్టాప్ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు స్కూటర్ వేసుకుపోవాలంటాడు. సో 8:20కి బస్ వస్తుంది. ఇంకా చిద్వి వెళ్ళిపోయాక ఇంటికి వచ్చి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఇంక ఈరోజు నేను ఫాస్టింగ్ ఉంటున్నాను కాబట్టి ఇంకా సాయంత్రం వరకు వంట చేసే పని ఏం లేదు. తర్వాత ఇంకా ఇల్లంతా వ్యాక్యూమ్ పెట్టేసి స్నానం చేసి వచ్చేసి పూజ చేసుకున్నాను. రామ్ ఉంటే పొద్దున్నే పూజ అయిపోతుంది. ఇంక ఈరోజు కొంచెం లేట్ అయింది. హలో, టైం ఇప్పుడు 10 అవుతుంది. సో నేను ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. నేను ఫాస్టింగ్ ఉన్నా కూడా కాఫీ తాగుతానండి. అంటే నాకు కాఫీ తాగుకుంటే తల నొప్పి చేసినట్లు ఉంటుంది అనమాట. సో అందుకు ఫాస్టింగ్ ఉన్న కాఫీ అయితే తాగుతాను. సో ఇంకా ఈరోజు పని అయితే వంట చేసే పని కూడా లేదు, బికాజ్ ఇంకా నేను తినను కాబట్టి. చిద్వి ఈవినింగ్ వస్తాడు. నేను ఈవినింగ్ పూజ తర్వాత ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాను కాబట్టి నైట్ ఏదైనా చేస్తాను. సో అంతే. ఇంకా తర్వాత ఏం చేయాలి, కాఫీ తాగినాక లాంగ్ వీడియో ఉంది ఎడిట్ చేసేది. సో చిద్వికి సంబంధించిన మీరు లాస్ట్ వ్లాగ్ చూసింటారు కదా, చిద్వి స్పెల్లింగ్ బీ అండ్ చెస్ టోర్నమెంట్కి వ్లాగ్ ఫుటేజ్ చాలా ఉంది. అది ఎడిట్ చేయాలి, ఎంతసేపు పడుతుందో. సో అదనమాట. ఇప్పుడు కొంతసేపు యూట్యూబ్ అది చూసుకుంటూ న్యూస్ చూసుకుంటూ కాఫీ తాగుతాను. హలో, ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అట్లా అవుతుంది. ఎంతసేపటి నుంచి ఆ వీడియో అయితే 11:20కి ఏమో స్టార్ట్ చేశాను. ఇంతసేపు వరకు ఎడిట్ చేస్తూనే ఉన్నాను. 1 hour 20 minutes ఉన్నది 47 minutesకు తీసుకురాగలిగాను. సో అంత పెద్ద వీడియో అయితే పెట్టలేదు కాబట్టి స్టిల్ ఇంకా ఒక అట్లీస్ట్ 25 to 30 minutesకి తీసుకురావాలి. నిజంగా అసలు ఎడిటింగ్ అయితే ఎంత కష్టం అనిపిస్తుందంటే అసలు, అంటే ఎస్పెషలీ మన పిల్లలకి సంబంధించినవి ఎక్కువ కట్ చేయాలనిపిది. ఇట్లా ఏవైనా అచీవ్మెంట్స్ ఎస్పెషలీ, ఎందుకంటే అవి మనకి ఫ్యూచర్లో గుర్తుండిపోతాయి కదా. సో కానీ చూసే వాళ్ళకి బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం అన్నా కట్ చేయక తప్పదు అది. సో ఇంకా ఇప్పుడైతే కొంతసేపు రిలాక్స్ అవుతాను. ఒక 1/2 hour హెడేక్ వచ్చింది అంతసేపు చేసేసరికి. ఫ్రూట్స్ తినేస్తాను. గ్రేప్స్, యాపిల్స్ పొద్దున చిద్వికి బాక్స్లో పెట్టంగా మిగిలినవి. నాకు యాపిల్ నా ఫేవరెట్ ఫ్రూట్ అస్సలు కాదు. నాకు ఎందుకో యాపిల్ తినడం పెద్ద కష్టమైన పనిలాగా అనిపిస్తుంది. అదే ఇండియాలో యాపిల్స్ బాగుంటాయి. అంటే మనకి ఇంట్లో యాపిల్ ఉంటే ఇల్లంతా యాపిల్ స్మెల్ వస్తుంది కదా, ఫ్లఫీగా అట్లా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గట్టిగా ఉంటాయి. అయితే ఇవే మంచివి అంటారు. ఈవెన్ కొరియాలో కూడా నేను యాపిల్స్ ఎప్పుడు తినేదాన్ని కాదు. అట్లా ఇక్కట్లాగానే ఉంటాయి అక్కడ కూడా. సో కానీ ఈ మధ్య కొంచెం నేను అసలు స్నాక్స్ అంటే ఫ్రూట్సే తింటున్నాను అనమాట. ఫ్రూట్స్ లేదా నట్స్, అంతేగాని అసలు జంక్ బిస్కెట్స్ లాంటివి ఇంతకుముందు అట్లా తింటుంటే కానీ ఈ మధ్య కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. ఎందుకో తినాలనిపిది అనమాట. తిన్నా కూడా నాకు ఒక అసలు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, అమ్మో ఈరోజు ఇంత జంక్ తిన్నానా అని. అంటే నేను డైట్ అట్లా ఏం చేయలేదు కానీ బట్ హెల్తీగా ఉందాము అనిపిస్తుంది అనమాట. చిద్వి వచ్చే టైం అయింది ఆల్రెడీ. అని పిక్ చేసుకుని బస్ దగ్గరికి వస్తున్నా. హాయ్ నాన్న. అట్లా ఓపెన్ చేస్తారు ఎవరన్నా? స్క్వేర్ బయట తీయాలంటే చూడు చూడు. ఒరే అది ఊరినే ఎందుకమ్మా, బ్యాగ్ కూడా తీసేయకుండా ఓపెన్ చేస్తున్నాడు. వీడి ఇంటికి వస్తేనే ఏదైనా పార్సల్ వస్తే ఫస్ట్ బ్యాగ్ కూడా తీయకుండా ఆ పని చేస్తాడు. ఇక్కడ అదే చేస్తున్నాడు. రేపు వీళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాడు. అందుకు రామ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆర్డర్ చేసింటే అది ఓపెన్ చేస్తున్నాడు.
బాగుందా? ఏం కేక్ అది? ఏం ఫ్లేవర్? I don't know, but it tastes like oatmeal. Seeds from Fort Collins. Yes. ఏ బుక్ మళ్ళీ ఒక బుక్ నేమ్ చెప్పు. She only read us one book, which was Freya and Wally. చదివినావా బుక్? But it was pretty good. ఏం మాట్లాడింది? About authors? No, the only thing we did was basically just read. అట్లా స్కూల్ విషయాలు అవి ఇవి మాట్లాడుకున్నాం. తర్వాత విడిపోయి పడుకున్నాడు. ఇప్పటికీ చిద్వి స్కూల్ నుంచి వచ్చాక ఒక 1 అవర్ అన్నా పడుకుంటాడు. వీక్ డేస్లో అయితే కంపల్సరీ, బికాజ్ వాడికి ఈవినింగ్ మళ్ళీ ఏవో ఒకటి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా అక్కడ ఫోకస్ చేయాలంటే ఇప్పుడు పడుకుంటేనే, లేదంటే ఇంకా పొద్దునే లేచింటారు కదా, ఫుల్ అలసిపోయి వస్తారు, అప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది క్లాస్లో. అందుకు కంపల్సరీ పడుకోబెడతాము. టైం ఇప్పుడు 4:30 అవుతుంది. కొంతసేపు ఆగి చిద్విని 5కి అట్లా లేపుతాను. మనకి 5:30 క్లాస్ ఉంటుంది. ఇదిగో 4:30కి సన్సెట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు వింటర్ కదా, తొందరగా చీకటి పడుతుంది. అసలు డే ఎక్కువ ఉన్నట్టే అనిపించదు. ఇదిగో వీడు లేచి మిల్క్ తాగేసి ఇంకా క్లాస్లో ఉన్నాడు. అబాకస్ క్లాస్ ఉండే. తర్వాత నేను ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేశాను. ఫస్ట్ అయితే పొంగల్ చేద్దామని చెప్పి ఇంకా నానబెట్టి ఉంచాను. పూజ చేసేసి వచ్చేసి ఇంకా పొంగల్ చేసిన తర్వాత మళ్ళీ దేవుడికి పెట్టేసి అప్పుడు మంగళహారతి ఇయ్యచ్చు అన్నట్టుగా స్టార్ట్ చేశాను. వెణ్పొంగల్ లాగా చేసి ఇంకా దేవుడికి పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి తర్వాత డిన్నర్కి నేను చిద్వి అదే పొద్దున పల్లి చట్నీ చేసాం కదా బ్రేక్ఫాస్ట్లోకి, దాంతో తినేసాము. ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, వీడియోస్ ఈ మధ్య ఎందుకు లేట్ అవుతున్నాయంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదండి. ఇందాక చెప్పినట్లు అసలు డే తొందరగా అయిపోతుంది. నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికే చీకటి పడుతుంది. ఇంకొచ్చి కొంతసేపు రిలాక్స్ అయ్యి ఇంకా చిద్వి హోంవర్క్ అది ఇది చూసుకునే లోపు టైం అవుతుంది. అసలు ఇంట్రెస్టే రావట్లేదు, అందుకే లేట్ అవుతున్నాయి. అలా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నాడు రేపు, అలెగ్జాండర్ అని. వాళ్ళు ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇప్పుడు వేరే హౌస్కి మూవ్ అయ్యారు. ఇంతకుముందు యూనివర్సిటీ కమ్యూనిటీలోనే ఉండేవాళ్ళు. సో ఆ అబ్బాయి బర్త్డేకి వెళ్తున్నారు. అందుకు ఇందాక ఈ కార్డు చేశాడు. అసలు ఇది చేసినప్పుడు అయితే ఇద్దరం ఎంతగా నవ్వుకున్నామో. నేను ఇంకా నా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసిన, వీడియో అదేం తీయలేదు. సో ఆ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు స్విమ్మింగ్ కాంపిటీషన్స్కి వెళ్తుంటాడు అనమాట. అందుకు ఇట్లా రాశాడు. భలే నవ్వుకున్నాం అసలు. దెన్ ఇది ట్యూస్డే, చిద్వి స్కూల్కి వెళ్ళాడు. ఇంకా రామ్ ఈరోజు నైట్కి వస్తాడు. సో ఇంక ఈరోజు ఎట్లనో ఇంట్లో ఉన్నాను కదా, లాండ్రీకి వేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా ఇంకా లాండ్రీలో బట్టలు వేసి వచ్చాను. ఇంకా వీక్ డేస్లో డే టైం కొంచెం ఖాళీగానే ఉంటుంది, ఈవినింగ్ కొంచెం బిజీగా ఉంటుంది అనమాట. ఇంకా వేసేస్తే ఒక పని అయిపోతుంది ఈ వీక్ అన్నట్టుగా లాండ్రీకి వేసి వచ్చేసి ఇంకా కారం పొడి అయిపోయిండే. పల్లి కారం పొడి మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది అనమాట ఇది. సో బాగా తింటాము. సో ఇంకా అదైతే చేసేసాను, బట్టలు వేసేసి వచ్చేసి లాండ్రీలో. ఇంక ఈలోపు ఆ పని అయిపోతుంది అన్నట్టుగా. ఈ పల్లి కారం పొడి ఏ కాంబినేషన్లో తిన్నా చాలా బాగుంటుంది. 1 మంత్ ఇట్లా బయట స్టోర్ చేసినా ఏం కాదు. కొంచెం ముందే వచ్చాను, అంటే ఒక్కొక్క మిషన్ ఒక టైమింగ్ ఉంది, అన్నీ ఒకటేసారి ఆన్ చేసిన. జాకెట్స్ జీన్స్ ప్యాంట్స్ వేసినదేమో 12 minutes ఉంది, దానికోసం వెయిట్ చేయాలి. మిగతావేమో 2 minutes, సాక్స్ వేసినది 6 minutes అట్లా ఉన్నాయి. దీని తర్వాత నేను ఒక లాంగ్ వీడియో ఎడిట్ చేశాను కదా, ఇంకా వాయిస్ ఓవర్ చేసుకుంటూ ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనే విషయమే మర్చిపోయాను. తర్వాత ఇంకా ఈవినింగ్ చిద్వి, ఈరోజు ట్యూస్డే కదా, వాడికి ఆఫ్టర్ స్కూల్ క్లాస్ ఒకటి ఉంటుంది అనమాట. దాని తర్వాత మనం పిక్ చేసుకోవాలి. అందుకు ఇంకా రామ్ లేడు కదా, వేరే ఫ్రెండ్ వాళ్ళు పిక్ చేసుకొని వచ్చారు. సో తర్వాత ఇంకా వైడీప్కి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది కదా, దానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా చెస్ క్లాస్కి అటెండ్ అవుతున్నాడు. కింద పెడతాను. వారం నువ్వు నీ కొడుకుని ఎవరిని మిస్ కాడట. ఏ స్పెషల్ ఉండదు. మెల్లగా 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 పడతాయి, పడిపోతాయి. షూ తీసాడే, షూ తీసి అక్కడే. డాడీ షూ లెవిస్వి.
వీడిక్కడ ఇంకా వాళ్ళ నాన్న రాగానే బ్యాగ్స్ అన్నీ అన్ప్యాక్ చేసి ఏమన్నా తెచ్చాడా అని చూస్తున్నాడు. రామ్ సండే ఎర్లీ మార్నింగ్ 4కి డెన్వర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఇంకా మన కారు అక్కడే పార్క్ చేయొచ్చు అనమాట. ఇంక పార్క్ చేసి ఇంకా అట్లా వెళ్ళి మళ్ళీ వచ్చారు, మన కారులోనే వచ్చాడు. ఇవి ఓల్డ్ నేవీ రామ్ ఉన్న హోటల్లో పక్కనే ఉండేదంట. సో టైంపాస్ కానప్పుడు అట్లా వెళ్ళాడు. ఏవో చాలా మంచి ఆఫర్లో ఉంటే వాళ్ళిద్దరికీ కొన్ని టీషర్ట్స్ తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఇవి వచ్చేసి నూడిల్స్, ఏమైనా ఫుడ్ ఎక్కడైనా ప్రాబ్లం కాకుండా సేఫ్ సైడ్ ఉంటుంది అన్నట్టుగా ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయిన ఇన్స్టెంట్ నూడిల్స్. ఏందమ్మా అది? ఏం లెగ్ అది? మెల్లగా ఓపెన్ చేయి. ఎక్కడ కొన్నాడు చెప్పు. అడుగు. ఓల్డ్ నేవీలో టాయ్స్ ఉంటాయా? ఎక్కడ అడుగు. ఎయిర్పోర్ట్లో. ఇప్పుడే ఏం బిల్ చేయాలి ఇప్పుడు అది ఇంకా. వీడు ఇంకా లెగోస్ చూస్తే ఆగడు, ఎప్పుడెప్పుడు బిల్ చేయాలా అనిపిస్తుంటుంది. ఇంకా ఎట్లనో బర్త్డే పార్టీకి వెళ్ళాడు కదా, అక్కడే డిన్నర్ చేసేసి వచ్చాడు. ఇంకా నాకు తినేది కూడా లేదు కదా, ప్లీజ్ అమ్మ బిల్ చేసుకుంటానని స్టార్ట్ చేశాడు. రామ్ లేకున్నా యూఎస్కి వచ్చినాక ఫస్ట్ టైం ఇట్లా నేను చిద్వి ఉండడము. యూనివర్సిటీ కమ్యూనిటీలో ఉంటాం కాబట్టి అసలు ఏం భయం అవ్వలేదు. సో ఇలా గడిచిందండి రామ్ లేకుండా మా 3 days. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.